Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. బిడ్డ మెడ మీద కత్తి పెట్టినప్పుడు ఆమె గుండె తల్లడిల్లలేదా? అమ్మా నన్ను చంపొద్దని పిల్లాడు ఏడ్చినప్పుడు ఆ కన్నీరు ఆ తల్లికి అర్థం కాలేదా? నవమాసాలు మోసి పేగు తెంచుకొని జన్మనిచ్చావు కదమ్మా, ఆ కన్న పేగును నువ్వే కడతేరుస్తావా అంటూ ఆ పిల్లాడి ఏడుపులో భావం ఆ తల్లి గ్రహించలేదా? కేవలం భర్త పైన ఉన్న కోపంతో కన్నబిడ్డపై చూపించిన తల్లి నిజంగా దెయ్యమే. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. వారు తప్పు చేస్తే మందలించి సరిచేస్తుంది, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. పిల్లలకు కష్టం వస్తే తన ప్రాణాన్ని సైతం అడ్డుగా పెట్టి కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ 9 నెలలు మోసి కన్ని పెంచిన కన్నతల్లే తన 4 ఏళ్ల కొడుకుని అతి కిరాతకంగా మట్టుపెట్టింది. కనీసం మెడ మీద కత్తి పెట్టి కోసినప్పుడు ఆ బిడ్డ అరిచిన అరుపులకు ఆ తల్లి మనసు కరగలేదు. వద్దమ్మా వద్దు అంటూ కొడుకు ఏడుస్తున్నా కానీ కనికరం రాలేదు ఆ తల్లికి. నొప్పి వేస్తుందమ్మా అని కుమారుడు ఏడ్చినా కూడా కొడుకుపై ప్రేమ, జాలి, దయ లేకుండా ఇంతటి ఘోరానికి ఒడిగట్టింది ఓ తల్లి. మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి టాక్సీలో బెంగళూరుకు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. పోలీసుల వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన సుచనా సేఠ్ ఓ కంపెనీకి సీఈఓగా పనిచేస్తోంది. తన భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. ఇటీవల తన కుమారుణ్ణి తీసుకుని గోవా వెళ్ళింది. అక్కడ ఓ హోటల్లో రూమ్ తీసుకుని 2 రోజులుగా అక్కడే ఉంటోంది. తనకు బెంగళూరుకు వెళ్లేందుకు ఓ టాక్సీ కావాలని హోటల్ సిబ్బందిని అడిగింది. టాక్సీలో తన సూట్ కేసు, ఇతర వస్తువులతో ఒంటరిగా బెంగళూరుకు బయలుదేరింది. ఆమె హోటల్ నుంచి చెక్అవుట్ చేసిన తర్వాత తన గదిని క్లీన్ చేయడానికి వెళ్లిన హోటల్ సిబ్బందికి గదిలో రక్తపు మరకలు కనిపించాయి. హోటల్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్కు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. మొదట హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కనిపించగా వెళ్లేటప్పుడు ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే టాక్సీ డ్రైవర్కు ఫోన్ చేసి బాలుడి ఆచూకీ తెలుసుకోవాలని సూచించారు. డ్రైవర్ నిందితురాల్ని ఆరా తీయగా తన కుమారుణ్ణి గోవాలోని తన స్నేహితుడి ఇంట్లో వదిలిపెట్టినట్టు సమాధానం ఇచ్చింది. అది తప్పుడు అడ్రస్ గా పోలీసులు గుర్తించారు. ఆమెకు అనుమానం రాకుండా పోలీసులు టాక్సీ డ్రైవర్ కొంకణి భాషలో మాట్లాడుకొని చివరకు పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. కన్న కొడుకునే హత్య చేసి చివరికి జైలు పాలైంది.